వాచింగ్ టుడే న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో ఉచిత వైద్య శిబిరం అన్నపూర్ణేశ్వరి ఆశ్రమం ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ జగన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యంగా ప్రతి ఒక్కరూ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కొన్ని రకాల రోగాలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇక కంటి ఆపరేషన్ కామినేని హాస్పిటల్లో నిర్వహిస్తూ ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి ఈ శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణేశ్వరి ఆశ్రమం వ్యవస్థాపకులు శంకరానంద స్వామీజీ, రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ చిలివేరు అంచయ్య, కామినేని హాస్పిటల్ సూపర్వైజర్ సతీష్, వివిధ రకాల డాక్టర్లు సుమ్మాల, రామ్దేవ్, సాయి, అఖిల్, రామోజీ, శ్రీధర్, త్రివేణి, కిషోర్, నిమిష శివ, జనరల్ ఫిజిషియన్స్, జనరల్ సర్జరీ, ఎముకల వైద్యులు, చిన్నపిల్లల వైద్యులు, కంటి చూపు వైద్యులు, వివిధ రకాల PFT, ECG, దంత వైద్యులు ఎర్రోళ్ల లాగయ్య, సాయి, సతీష్, కట్ట నరసింహారావు, రాసమూల సముద్రం, నాగరాజు, నవీన్, బొమ్మశంకర్, ముత్యాల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. కళ్ళు పడవ కళ్ళు వస్తాయి, కళ్ళు కాదు వస్తాయి, కాళ్ళు స్వరంతాయ సహస్రమూర్తయే సహస్రాక్షాయ పాదాశ్రుతే సహస్రకోటిధామునే నమః. హరి ఓం. సర్వే జనాః సుఖినో భవంతు అనే కార్యక్రమంలో కామినేని హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈరోజు సంస్థానాల్పురం మండలంలోని కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యం ఉండాలని, ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా చేయాలని ఉద్దేశంతో కామినేని సతీష్ వారి సహకారంతో, మార్కెటింగ్ వారి ఆధ్వర్యంతో కార్యక్రమం చేస్తున్నాము. అన్ని రోగాలకు, అన్ని జబ్బులకు డాక్టర్లు వచ్చారు, వారి కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లాగే ఎవరికన్నా సర్జరీ కార్యక్రమం చేసేది ఉంటే రేపు బస్సు తీసుకొచ్చి వారికి అక్కడ సర్జరీ కార్యక్రమాలు చేసి మళ్ళీ యథాస్థానంగా వారి ఇంటికి పంపించడం జరుగుతుంది. వారు కూడా ఒక చిన్న కార్యక్రమానికి సేవ సంపూర్ణంగా చేస్తున్నారు. ఆ సేవకు కూడా మేము కూడా సహకరిస్తూ ప్రజలకు అందరి సేవగా ఉండాలని అన్నపూర్ణేశ్వరి ఆశ్రమం తరఫు నుంచి మాట్లాడుతున్నాం. ఆశ్రమం నిత్య అన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో, శ్రీ శంకరానంద స్వామీజీ గారి ఆధ్వర్యంలో, మన కామినేని హాస్పిటల్ మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నార్కట్పల్లి ఆధ్వర్యంలో, మన నారాయణపురం మండలంలో శ్రీ రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ వారి ఆధ్వర్యంలో మనకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ మెగా హెల్త్ క్యాంపులో మనకు ECG, DRBS, షుగరు, BP, మందుల పంపిణీ, కంటి వైద్య నిపుణులు, జీర్ణకోశ సంబంధించిన షుగరు, BP అన్ని రకాల పరీక్షలు చేసి ఇక్కడ మందుల పంపిణీ ఉచితంగా చేయడం జరుగుతుంది. ఇక్కడ పేద ప్రజలకు వైద్యం అందించడమే లక్ష్యంగా మా కామినేని వారు ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించడం చాలా గర్వంగా ఉంది. వారికి తోడు మన శంకరానంద స్వామీజీ సహకారంతో నారాయణపుర గ్రామ ప్రజలందరికీ వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో ఈ వైద్య శిబిరాన్ని విజయవంతంగా వినియోగించుకోవాలని మనం కోరుతున్నాం. కామినేని హాస్పిటల్ వారు మెగా హెల్త్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే గ్రామాలలో
పొద్దుగా లేవగానే పొద్దుకేదాకా కష్టం చేసుకొని వాళ్ళ కష్టం మీద ఆధారపడి బతకాలని కోరుకునే వాళ్ళు హాస్పిటల్లో చూపించుకోలేరు, చిన్నగా ఉన్నప్పుడు చూపించుకోలేరు. వాళ్ళు పెద్దగా అయినప్పుడే పోయి వాళ్ళు ఆర్థికంగా నష్టపోయే విధంగా ఉంటుందని చాలా వరకు తెలిసి కూడా పైసల భారాలతో చూపెట్టుకోలేకపోతారు కనుక ఇలాంటి క్యాంపులు పెట్టడం చాలా ముందుగా శంకర్ స్వామి గారిని, తర్వాత రెండోది కామిన్ హాస్పిటల్ని మనం ధన్యవాదాలు తెలపాలి. వారు ఇక్కడికి వచ్చి ఫ్రీగా చేస్తున్నందుకు చాలామంది చూపించుకుంటూ వాళ్ళకు కొన్ని ఏమన్నా కొన్ని సమస్యలు ఉంటూ కూడా బయటపడుతున్నాయి కనుక వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చూపెట్టుకొని మళ్ళీ ఆరోగ్యంగా ఉండటానికి కామినేని హాస్పిటల్ వారు చాలా సహకారం అందిస్తున్నందుకు వారికి సంస్థాన నారాయణపూర్ మండల కేంద్రానికి సంబంధించి శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆశ్రమం, శ్రీ శంకరానంద స్వామీజీ మరియు రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ యాజమాన్య సహకారంతో ఇక్కడ ఉచిత హెల్త్ క్యాంపు పెద్దదిగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల జబ్బులకు సంబంధించినటువంటి డాక్టర్స్, చిన్నపిల్లల వైద్యుల కాంచి ముసలి వాళ్ళకి కానీ ఎవరికైనా అన్నిటికి సంబంధించిన జబ్బులకు సంబంధించి వైద్యం చేయడానికి డాక్టర్స్ చేశారు. తదనుగుణంగా వారు రిపేర్ చేసేదాన్ని బట్టి సర్జరీలు అవసరమైన వాటిని హాస్పిటల్ వాళ్ళే వాళ్ళ సొంత ఖర్చులతో హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ పూర్తి స్థాయి ట్రీట్మెంట్ అందించి వారికి ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో అక్కడ ఉన్నటువంటి పిఆర్ఓ గారైనటువంటి పి సతీష్ గారు ఆయన ఎంతో శ్రమ కోర్చి నారాయణపూర్ మండల కేంద్రాన్ని ప్రత్యేకంగా ఎన్నుకొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మందులు అవసరమైనటువంటి వారికి, తాత్కాలిక జబ్బులున్నటువంటి వారికి మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, తర్వాత పత్రికా విలేకరులు